సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామాలకు వెళ్లిన వారు తిరుగుముఖం పడుతున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. రాబోయే 2 రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టోల్ ప్లాజా అధికారులు 12 టోల్ బూత్లను ఓపెన్ చేశారు. టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చౌటుప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామాలకు వెళ్లిన వారు తిరుగుముఖం పడుతున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. రాబోయే 2 రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టోల్ ప్లాజా అధికారులు 12 టోల్ బూతులను కూడా ఓపెన్ చేశారు. టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా చౌటుప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం తగిన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద నెలకొన్న రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ చందు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి క్రమంగా వాహనాల రద్దీ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రాబోయే 2 రోజుల్లో జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ వైపు 12 టోల్ బూతులను అయితే ఓపెన్ చేసి పెట్టారు టోల్ ప్లాజా సిబ్బంది. టోల్ ప్లాజా వద్ద వాహనాలదారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చౌటుప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిరంతర చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా అయితే గత 3 రోజుల క్రితం ఆంధ్ర సైడ్ వెళ్ళిన వాహనాలు ఏవైతే ఉంటాయో పండుగను ముగించుకుని తిరిగి మళ్ళీ పట్టణ ప్రయాణం కట్టారని చెప్పుకోవచ్చు. పట్టణానికి వస్తున్న క్రమంలో కొర్లపాటు టోల్ ప్లాజా ఏదైతే ఉందో కొర్లపాటు టోల్ ప్లాజా పంతంగి టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల రద్దీ కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఈ వాహనాల రద్దీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మొదలైన వాహనాలు ఏవైతే ఉంటాయో రేపు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి అన్ని విధాలుగా టోల్ ని మళ్లించడం కోసం, టోల్ ని వాహనాన్ని దాటించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. పోలీస్ సిబ్బందితో పాటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు బూతుల్ని, ఫాస్టాగ్ స్టిక్ని, ఫాస్టాగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే క్లియర్ చేసేలాగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అదనపు సిబ్బందితో పాటు క్రెయిన్లని, జేసీబీలను, అలాగే అంబులెన్స్లను కూడా రెడీగా ఉంచామని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.